ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు అయితే సండే స్పెషల్గా మటన్ కర్రీ ప్రిపేర్ చేశానండి. తక్కువ మసాలాతో టేస్టీగా వచ్చే మటన్ గ్రేవీ కర్రీ అండి. చాలా బాగుంటుంది. రైస్కి, రోటీస్కి, పూరీస్కి చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అండి. ఒకసారి అయితే ఇలా ప్రిపేర్ చేయండి. చాలామంది మసాలా ఇష్టపడని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి అండి. తక్కువ మసాలాతో ఎక్కువ రుచినిచ్చే మటన్ కర్రీ ప్రిపేర్ చేశానండి. నేనైతే 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. కారం అయితే మనం తగినంత వేసేసుకోవాలి. కారాన్ని బట్టి ఉంటుందండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కొంచెం కొత్తిమీర, పసుపు ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్ది అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఏమైనా సరే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని, ఏ మసాలా అయినా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని కర్రీస్కి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్ని కర్రీస్కి ఇలా అన్నీ కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అన్నీ కలుపుకోవాలండి. అన్నీ నీట్గా కలుపుకున్న తర్వాత మనమైతే పక్కన పెట్టేసుకుందామండి. ఇవి మ్యారినేట్ అయిపోయిన తర్వాత మనం ముందు కుక్కర్లోనే ఉడకనివ్వాలండి. 5-6 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని మనం మసాలా నేనైతే ఏమీ వేయలేదండి. చెక్కను, సాజీరానే వేసానండి. కావాలంటే మీరు తక్కువ మసాలా తినేటోళ్ళు అన్నీ ఒక్కొక్కటి వేసేసుకుంటే చాలండి. చాలా బాగుంటుంది కర్రీస్ కూడా. తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలండి. దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందండి. చూస్తున్నారు కదా, సేమ్ అలానే నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు అలానే ప్రిపేర్ చేయండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గిపోయాయండి. తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. 10 మినిట్స్ వరకు ఇలానే మగ్గనివ్వాలి. ఇలా మగ్గితేనే చాలా బాగుంటుందండి కర్రీస్. ఇంకా ఫ్రై కావాలంటే కామెంట్ చేయండి. మటన్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తక్కువ మసాలాతో ఎక్కువ రుచినిచ్చే మటన్ ఫ్రై కూడా చేసి పెడతానండి. ఒకసారి అయితే కామెంట్ చేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. తర్వాత 1 టమాటా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలండి. ఇలా నేనైతే ఒక చేతిలో కెమెరా, గంటెతోనే కలపనీకి వస్తలేదండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే 5-10 మినిట్స్ వరకు ఇలానే మగ్గనివ్వాలండి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉండనివ్వాలండి. చూశారు కదండి, నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని ఇలా 8 విజిల్స్ వచ్చేంత వరకు రానివ్వాలండి. తర్వాత మనము 8 విజిల్స్ తర్వాత చూస్తే కర్రీ అయితే ప్రిపేర్ అయినట్టేనండి. లాస్ట్కి మన ముక్కలకి మసాలా పట్టాలంటే 2 మినిట్స్ అయినా కుక్కర్ మూత తీసి ఇలా ఉడకనివ్వాలండి. అందులో కొంచెం కసూరి మేతి, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని 2 మినిట్స్ మగ్గనిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్టీ మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్లో మిల్ మేకర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేశానండి. అదైతే 1,50,000 దాకా పోయిందండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.